విడుదల రజనీకి అయితే ఉచ్చు బిగుసుకుంది. మరి జగనన్న కూడా నో చెప్పారంట. కూటమి ప్రభుత్వం కూడా ఏంటో అంటున్నారు. అసలు ఏంటి ఆ ఉచ్చు బిగుసుకోవడం ఏంటి? అంటే ఎందుకు వైసీపీ పార్టీ వాళ్ళకి ఎంత ఉచ్చులు బిగుసుకుంది ఈ మధ్య? ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి చుట్టుకుంటున్నాయి అనుకోవచ్చు. ఓన్లీ విడుదల రజనే కాకుండా చాలా మంది కూడా ఒకరి తర్వాత ఒకరు ఖచ్చితంగా జైల్లో పడాల్సిందే. ప్రతి ఒక్క ఏపీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇదే కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఏమేం పనులు చేశారో, అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసినప్పటికీ అప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఉండింది కాబట్టి ఏం చేసినా కూడా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఇష్టం వచ్చిన రీతిలో చాలా పనులు చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వాళ్ళు ఏదైతే పాపాలు చేశారో ఖచ్చితంగా వాటన్నిటికీ సంబంధించిన చిట్టాలు కూడా ఒక్కొక్కటి కూడా బయటికి వస్తున్నాయి. సో వీటన్నిటి కూడా సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సపోర్ట్ చేస్తాడా, వాళ్ళని బయట తీసుకురావడానికి ట్రై చేస్తాడంటే ఆయన చేతుల్లో కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్లియర్ కట్గా ఆధారాలతో పాటు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు విడుదల రజనీకి ఎందుకు ఉచ్చు బిగించారో, ఎందుకు నెక్స్ట్ టార్గెట్ తనే, ఎందుకు నెక్స్ట్ తాన్ని జైల్లో వేయబోతున్నారంటే గత ప్రభుత్వాల్లో ఎన్నో అక్రమాలు చేసినప్పటికీ కూడా మేజర్గా ఉన్నటువంటి ఒక అక్రమం మాత్రం ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. అయితే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ మిషన్కి సంబంధించి సో అక్కడ వారి యాజమాన్యాన్ని బెదిరించి మాకు మీరు 5 కోట్లు ఇవ్వాలి, లేకపోతే మీ మెషినరీ మీద అసలు మీ వ్యాపారం మీదనే అక్రమంగా కేసులు పెట్టి మొత్తం ఎత్తేయిస్తాము, మీ మీద కూడా ఇంకా బయటికి రాకుండా చేస్తామనే విధంగా బెదిరించడం జరిగిందంట. సో వాళ్ళు భయపడి అప్పట్లో కేసులు పెట్టినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. సో ఇప్పుడు మాత్రం అంటే ఆ 5 కోట్లు అడిగితే 2 కోట్లు ఇచ్చారంట. సో ఇందులో కూడా ఆమె బాగా లేసుకున్నారు. ఎవరెవరు అడిగారు, ఎవరెవరు దీనికి సహకరించారు. ఇక్కడ విడుదల రజనీకి పెద్దవాట, తను హై స్థాయి పెద్దవాట కాబట్టి 2 కోట్లు, తన పిఏకి ఇంకొక వ్యక్తి జాషువా అనే వ్యక్తికి, వీళ్ళిద్దరికి 10 లక్షలు. సో ఇప్పుడు ఏసీబీ మాత్రం ఖచ్చితంగా విడుదల రజనీ మీదకి కత్తి దూసిందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు మాత్రం విడుదల రజనీ తనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరైతే జాషువా అనే వ్యక్తి ఉన్నారో వీళ్ళిద్దరిని మాకు విచారణకు అప్పగించాలి. అక్కడ ఏదైతే స్టోన్ క్రషర్ ఉందో దానికి సంబంధించిన యాజమాన్యం మళ్ళొకసారి కేసు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా కూడా 100% పనిచేస్తున్నారు. ఎక్కడ ఏ అక్రమం జరిగినా కూడా వెంటనే స్పందిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు, మేము ఖచ్చితంగా విచారించాలనుకుంటున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వడం అనే విధంగా వాళ్ళు కూడా కోర్టుకి అప్పీల్ పెట్టుకున్నారు. సో మరి దీనికి సంబంధించి కోర్టు ఎప్పుడు పర్మిషన్ ఇస్తుంది, ఎప్పుడెప్పుడు విడుదల రజనీని తీసుకెళ్ళి ఎప్పుడెప్పుడు విచారిద్దాము, ఎప్పుడెప్పుడు జైల్లో వేద్దాం అనే విధంగా అయితే పోలీస్ యంత్రాంగం వెయిట్ చేస్తుంది. మరి ఈమె వెనకాల ఇంకెవరెవరు ఉన్నారో, ఇక్కడ ఈమె మీద కూడా ఈ విధంగా ఆరోపణలు వచ్చినప్పటి నుంచి కూడా మిగతా వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు అనమాట. సో మరి ఈమె మీద ఎప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారో, ఎప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.